నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని సీకేఆర్ ఫంక్షన్ హాల్లో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళకు 2500 నిరుద్యోగులు హాజరు కాగా 68 కంపెనీలు ఇంటర్వ్యూ నిర్వహించి 230 మంది యువకులకు ఉద్యోగాలు కల్పించాయి. ఈ సందర్భంగా టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పనే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, దాదాపు 10,000 మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు అందించేందుకు ప్రతిదినం పనిచేస్తామని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ఐక్యత ఫౌండేషన్ పనిచేస్తుందన్నారు. గతంలో కూడా జాబ్ మేళా నిర్వహించి చాలా మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించామని సుంకిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఐక్యత ఫౌండేషన్ అధ్యక్షులు కృష్ణారెడ్డి, సుభాషిణి, ఐక్యత ఫౌండేషన్ సభ్యులతో పాటు తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు కాకుండా నా వల్ల కొంతమందికి ఒక అవకాశం కల్పిస్తే ఇంకా సంతోషంగా నా పుట్టినరోజు జరుపుకున్నట్టు భావించి ప్రతి సంవత్సరం ఏదైనా జాబ్ క్యాలెండర్ కంటే ఒక రోజును మనము లాక్ చేసుకున్నట్టయితే మార్చి 25 అంటే ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి చాలామందికి. ఆ టైం వరకు ఎండాకాలం వస్తుంది, సో అటెండ్ అవ్వడానికి కూడా ఈజీ అవుతుంది అనే దాంట్లో ఒక డేట్ అనుకున్నప్పుడు మార్చి 25 పెడదాము అని మనం అలా అనుకున్నప్పుడు ఇవాళ ఈ సంవత్సరం మార్చి 25 వచ్చింది కదా, ఇక ముందు కూడా ప్రతి సంవత్సరం మార్చి 25 చేద్దామన్న ఆలోచనతో చేయడం జరుగుతుంది. ఇంకా చుట్టుపక్కల ఏరియాలలో ఒకవేళ వాళ్ళ రిక్వైర్మెంట్ కింద వస్తే ఎవరైతే 18 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఇంటర్ 10th పాస్ ఫెయిల్ ఉన్న యువకులకు మాత్రము ఈ యొక్క వేర్ హౌస్ అసిస్టెంట్ జాబ్ కోసం అయితే 500 జాబ్లు అయితే ఉన్నాయని చెప్పిండు. ఒకవేళ అది కాంక్రీట్ అయ్యి అది గిన ఓకే అంటే కాంక్రీట్గా ఫైనల్ గిన చేసుకొని అవును ఉన్నాయి అనుకున్నప్పుడు ఒక జాబ్ మేళా పెట్టడం జరుగుతుంది. ఆ జాబ్ మేళా గురించి కూడా ముందుగానే చెప్పడం జరుగుతుంది. సో అది నెక్స్ట్ ఎక్కడ అనేది అయితే మళ్ళీ ఒక రోజు దాని గురించి చెప్తాను ఫిక్స్ అయినాక. దానికి ఒక 2 ఐ క్యాంపులు చేయాలన్న ఉద్దేశంతో మనం చేస్తున్నాం. 2 ఐ క్యాంపులు పోయిన సంవత్సరం చేసినాం. ఈ సంవత్సరం కూడా 2 ఐ క్యాంపులు చేయడానికి రెడీ ఉన్నాం. అందరికీ చెప్తున్నాను, జూలై 4th నుంచి జూలై 14 వరకు కల్వకుర్తి పట్టణం నందు మన 3వ ఐ క్యాంపు జరగబోతున్నది. సో వైద్యానికి సంబంధించి మళ్ళీ మీరు ఉపాధికి సంబంధించి ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇవాళ అయిపోతుంది అనేది ఏం లేదు, ఇవాళ తగ్గుతుంది, మళ్ళీ రేపు కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. సో ఇది నిరంతర ప్రక్రియ. కల్వకుర్తిలో మన ఐక్యత ఫౌండేషన్ నుంచి జాబ్ మేళా అనేది మెగా జాబ్ మేళా అనేది ఎవ్రీ ఇయర్ ఉంటుంది. కొన్ని చిన్న జాబ్ మేళాలు అప్పుడున్న రిక్వైర్మెంట్కి సంబంధించి అవి కూడా చేయడం జరుగుతుంది. ఐడెంటిఫై చేస్తున్నాం ఎక్కడైతే గవర్నమెంట్ స్కూల్స్ మంచిగా రన్ అవుతున్నాయో వాళ్ళకి ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఇష్యూ ఉన్నదో అక్కడ మేము ఏం చేయాలి అనే దాని మీద డీటెయిల్స్ తీసుకుంటున్నాం. కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్న 6 మండలాలలో మొదలు ఏ మండలం నుంచి లెట్స్ ఏ కల్వకుర్తి మండలం ఉంది, అక్కడ కొన్ని స్కూల్స్ ఉన్నాయి మంచిగా రన్ అవుతున్నాయి, కానీ వాళ్ళకు మౌలిక సదుపాయాలు కొన్ని దగ్గర లేవు. అది కూడా మాకు పర్మిషన్ ఇస్తే, ఎందుకంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైనా వాళ్ళతో కొలాబరేట్ అయి చేయడానికి, స్కూల్ వాళ్ళతో కొలాబరేట్ అయి చేయడానికి ఐక్యత ఫౌండేషన్ ఒకటి కమిటీ వచ్చే నెల వేస్తుంది. మా ఫౌండేషన్లో ఎవరైతే ఎడ్యుకేషన్ రిలేటెడ్ కమిటీ ఉంటుందో వాళ్ళు అది టేక్ కేర్ చేస్తారు. అలానే వైద్యం గురించి ఇప్పుడే చెప్పాను, ఐ క్యాంప్ వస్తుంది జూలై 4th or 14th. నెక్స్ట్ క్యాంప్ డిసెంబర్లో ప్లాన్ చేస్తున్నాం, డేట్ అవైలబుల్ని బట్టి. అది ఉన్నా కూడా మా ఐక్యత ఫౌండేషన్ ఎవరైతే వైద్యం సంబంధించిన కమిటీ ఉందో వాళ్ళు దాని మీద పనిచేస్తున్నారు. ఆల్రెడీ ఒక నిరుద్యోగ ఉపాధి మీద ఇవాళ ఈ ప్రోగ్రామ్ అయితే చేసుకున్నాం. ఇక ముందు కూడా ఇలాంటి జాబ్ మేళాలు వస్తాయి, జాబ్ ఇన్ఫర్మేషన్లు వస్తుంటాయి.